పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా ఇప్పటికే వరల్డ్ వైజ్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో మొత్తం కూడా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. నిన్న పెయిడ్ ప్రీమియర్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నైట్ ఓవర్సీస్లో కూడా సినిమా కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఇటు మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ షో మొత్తం కూడా పడబోతుంది. ఐమాక్స్ దగ్గర థియేటర్లో ఫ్యాన్స్ మొత్తం కూడా సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటుంటే మరొకవైపు సినిమా చూడాల్సిన చాలామంది కూడా రావడానికి కూడా జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక మెగా ఫ్యాన్ అడిగి తెలుసుకుందాం. సినిమా చూడటానికి వెళ్తున్నారా? నైట్ రిలీజ్ అయిపోయింది కదా, ఎలాంటి టాక్ వచ్చింది ఏంటి? అసలు ప్రాణాలు పోతాయి అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే గుండు గట్టిగా పట్టుకొని మళ్ళీ మా అన్నయ్య కోసం చూడడానికి వచ్చాం. మేమంతా నైట్ చూసారు? చూస్తాం కానీ చెప్పం కానీ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కొంచెం అంబులెన్స్లు పెడితే బెటర్. ఇక్కడ ప్రాణాలు పోతాయి, మ్యాక్సిమం అందరికీ ప్రాణాలు పోతాయి. అసలు తమన్నా అయితే కొట్టేసాడు, ఇచ్చి పాడేసాడు తమన్నా అయితే. ఇంకా అంటే ఇది రెండోసారి చూడడం, మళ్ళీ రేపు కూడా వెళ్తాం కావాలైతే. అలా ఉంది అసలు, లెగిసిపోతున్నాయి అసలు ఎంటికలు అయితే ఒక్కొక్కడే. అసలు చెప్పలేను బ్రో. ఇంకా అసలు చాలా బాగుంది సినిమా అయితే. బ్రో సీట్లు ఎందుకు బ్రో? ఇంకా మాకు సీట్లు ఎందుకు బ్రో? అక్కడ ఎక్కడ మేకులు కొట్టారంట, అవి కూడా పీకేశారు. మేము పీక్కోలేక బ్రో మేము ఫ్యాన్స్ కూడా ఉంటారు, అందులో మెకానికల్ ఉంటారు, అందరూ పీకేస్తాం. నేను ఈసీఈ పీకేయగలను, మాకు అవసరం లేదు బ్రో. చాలా మంది ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కసారి చూద్దాము. ఓజీ అంటూ వాళ్ళు కలవరిస్తున్నారు. ఏంటి ఇది రెండోసారి అనుకుంటా? రెండోసారి. నైట్ ఎలా ఎంజాయ్? సూపర్ డూపర్. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఫీస్ట్ 100%. అండ్ ఒకటైతే చెప్పాలండి, ఇంతకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని స్టైలిష్గా, ఇంతకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా నాకు తెలిసి ఏ డైరెక్టర్ చూపించలేరు. ఒక ఫ్యానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించారనమాట. సో 100% చెప్పాలంటే ఇంతకు మించి ఇంకా లేదండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ది స్టైలిష్. చూసారు కదా, అరిచి గొంతుపోయింది. మళ్ళీ 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 ఫ్యాన్స్గా మీరు మళ్ళీ 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 అది మాత్రం రాసుకోండి. ఇది ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్స్ ఇప్పటికే స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నైట్ పెయిడ్ ప్రీమియర్ పడటము, బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు. మనం చూడొచ్చు ఐమాక్స్ దగ్గర ఫ్యాన్స్ ఫుల్గా లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ. ఎందుకంటే హిట్ టాక్ రావడం మాత్రం ఫ్యాన్స్కి ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక మళ్ళీ పవర్ స్టార్ తన యొక్క స్టామినా ఈ సినిమాతో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. చాలామంది సినిమా చూడటానికి మళ్ళీ డబల్ రిపీట్ కూడా వెళ్తున్న పరిస్థితి. చెప్పండి, వెళ్తున్నారా? మళ్ళీ వెళ్తున్నాం. ఈరోజు రేపు వెళ్ళండి 3 సార్లు. సూపర్, థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ 12 years అండి. పవర్ స్టార్కి గబ్బర్ సింగ్ తర్వాత ప్రాపర్ హిట్ లేదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుజిత్ ఫుల్ మీల్స్ ఇస్తాడన్నట్టు ఫ్యాన్స్కి. అలాగే తమన్ చెప్పినట్టు 4 తమిళ సినిమాలకి ఒకటే తెలుగు సినిమా సమాధానం చెప్తుందన్నట్టు. ఇండస్ట్రీ బిఫోర్ రోజు ఆఫ్టర్ రోజు ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు సుజిత్. ఇది చాలు. ప్రస్తుతం అయితే మన ఫ్యాన్స్ మాత్రం చాలా 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 ఎగ్జైట్గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే హిట్ టాక్ రావటమే వాళ్ళకి ఏ ఎంజాయ్మెంట్కి కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ నుంచి కూడా ఫుల్ షోస్ కూడా పడి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. వాళ్ళు హంగామా మాత్రం బాగా ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు సినిమాని చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ రిపీట్ కూడా చూస్తున్నారంటే సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. పవన్కి కల్ట్ ఫ్యాన్స్ మొత్తం కూడా ముందు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఐమాక్స్ దగ్గర అయితే ఫ్యాన్స్ కోలాహలం, ఫ్యాన్స్తో పాటు మామూలు ఫ్యాన్స్ కూడా అంతా కూడా ఉండేసి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పబ్లిక్ చూసినటువంటి పబ్లిక్ కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాక్ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్. పవన్ కళ్యాణ్ మేము ఏదైతే కోరుకుంటున్నామో అదే ఇదే అనేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సినిమాను మాత్రం దాదాపు దసరా విజయోత్సవం ఇటు ఆ విజయదశమి దాకా కూడా ఈ సినిమా విజయ్ దుందుబి కూడా మోగించే అవకాశం అయితే ఉందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ గౌస్తో వెంకట్, 10 TV.